హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసి ఆఫీషియల్. సో మీషోలో బిజినెస్ చేయకముందు ఒక బాధ అండి, చేసాక ఒక బాధ. సో ఎందుకంటే మీషోలో బిజినెస్ చేయకముందు మనం ఎలా సేలర్స్ కింద జాయిన్ అవ్వాలి, సో ఎలా మన ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవాలని ఒక బాధ ఉండేది. సో ఇప్పుడైతే నాకైతే రిటర్న్స్ బాధ ఎక్కువైపోయిందండి. సో వాళ్ళు ఎందుకు బుక్ చేస్తారో తెలీదు, ఆర్టీఓ రిటర్న్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ అలాగే మనకి కస్టమర్ రిటర్న్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఇలా అయితే చాలా వర్కౌట్ అవ్వదండి, ఎందుకంటే మనకి మన పెట్టిన ప్రాఫిట్లో మనకి రిటర్న్ ఛార్జెస్ అనేవి సగం వంత అనేది అయిపోతుంది, ఛార్జెస్ అనేవి కట్ అవుతాయి. సో నాకైతే నిజంగా చెప్పాలంటే దీనికోసం వీడియో చేయాలన్నా బాధే ఉంది, ఎందుకంటే నేనే చెప్పాను మీషోలో జెన్యూనే చేయండి అని చెప్పేసి చాలామందికి. సో నన్ను చూసే చాలామంది అయితే, సో ఒక 2 మెంబర్స్కి అయితే నేనే వాళ్ళకి క్యాటలాగ్ అప్లోడ్ అనేది నేను చేపించానండి. సో వాట్సాప్లో వీడియో కాల్లో అయితే. సో అంటే నేను మీషో అనేది ఫేక్ అని చెప్పేసి అనట్లేదు, మనీ అనేది రాదని చెప్పేసి అనట్లేదండి. సో రిటర్న్స్ అండి, నేను ఎన్నిసార్లు వీడియోస్లో చెప్పినా సరే నేను రిటర్న్స్ కోసమే ఎక్కువ చెప్తాను, రిటర్న్స్ రావద్దు అని. సో మనం రావద్దు అనుకున్న మాత్రాన రిటర్న్స్ అయితే రావు కదండి, సో కావాలని. సో కస్టమర్స్ కొంతమంది టైంపాస్ కుట్టారు, మనం తక్కువ అమౌంట్కి పెట్టినా సరే కొంతమంది అయితే రిటర్న్ అనేది చేస్తారు. సో ఈ శారీ వచ్చేసి నేను అయితే 250 పెట్టండి, మీషో వాడైతే ఛార్జెస్ అవన్నీ వేసి 300కి 300 320 ఏమో కస్టమర్కి 70 రూపీస్ ఛార్జ్ వేశాడు. సో నాకు వచ్చేది దీంట్లో 250 అనేది వస్తుంది. సో జార్జెట్ లైట్ వెయిట్లో అండి. సో ఈ సారీ అనేది రిటర్న్ వచ్చింది. సో దీనికి డెలివరీ ఛార్జెస్ ఎంత పడిందో తెలుసా, 199 రూపీస్ పడింది. సో నేను ఈ సారీ మీద ఎక్స్పెక్ట్ చేసేది ఒక 50 రూపీస్ ఎక్స్పెక్ట్ చేశాను, నేను పెట్టిన అమౌంట్ అంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా. సో ఛార్జెస్ 199 అంటే దగ్గర దగ్గర 200 అయిపోయింది. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఎంత లాస్ అయిపోయింది రిటర్న్ ఛార్జెస్ వల్ల. సో అలా ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే. సో నెక్స్ట్ ఇది వచ్చేసి దీని బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ ఈసారి 2 టైమ్స్ అనేది ఆర్టీఓ వన్ టైం అనేది రిటర్న్ వచ్చింది, కస్టమర్ రిటర్న్, అండ్ ఇంకొకసారి వచ్చేసి ఆర్టీఓ రిటర్న్ వచ్చింది. ఈ శారీ వచ్చి దీని బ్యాడ్ లక్ అస్సలు బాగాలేదండి. ఈ శారీస్లో చాలా శారీస్ అనేవి అయిపోయాయి, సింగిల్ 1 శారీ మాత్రమే ఉంది, ఓన్లీ 550 అండి. సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాటన్ శారీ, సో స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసి అయితే మీరు వాట్సాప్ అనేది చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. సో 550 వాడు మీషోలో అయితే కస్టమర్కి ఇంకో 60 రూపీస్ ఎక్స్ట్రా వేసి వాడైతే మీషో వాడు కస్టమర్కి 620 ఏమో వేసాడండి. సో మనకు వచ్చేది 550లో మనకి 530 40 అలా వస్తుంది. సో మనకి మీషోలో అయితే మనం డబ్బులు ఎర్న్ చేసుకోవాలంటే చాలా తక్కువే అండి, మనకి 150 అంతకుమించి అంతకుమించి అయితే మీషో వాడైతే ఇవ్వడండి. ఒకవేళ కస్టమర్ ఆర్డర్ వచ్చినా మనం ఎక్కువ 200 250 అలా ఎక్కువ మన పెట్టిన అమౌంట్కి, అండ్ అలాగే 200 మనం అయితే మనకి రావాలి లాభం అనుకుని పెట్టినా సరే, ఒకవేళ అనుకోకుండా ఆర్డర్ వచ్చినా సరే అది ఏదో ఒక రూపంలో అయితే రిటర్న్ అనేది వచ్చేస్తుందండి. సో ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద షాప్లో తీసుకుంటారు ఎంత రేట్ అయినా సరే. సో మీషోలో అంటే హోల్సేల్ ప్రైస్, సో హోల్సేల్ ప్రైస్ కూడా వాళ్ళు చాలామంది రిటర్న్ చేస్తారు. మెయిన్ అయితే జెన్యూన్గా అంటే నేను చెప్పేదండి, సో మన కస్టమర్స్కి జెన్యూన్గా పంపించాలని చెప్పి నేనైతే అనుకుంటా ప్రతి కస్టమర్కి. సో నాకైతే రిపీట్గా అయితే ఆర్డర్స్ వస్తాయండి, సో నేను జెన్యూన్గా పంపించడం వల్ల. సో మీషోలో అయితే కొంతమంది టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకైతే మనం ఏం చెప్పలేము. సో ఈ సారీ కూడా మనకి రిటర్న్ ఛార్జెస్ ఏం పడలేదు. సో ఆర్టీఓ మనకి రిటర్న్స్ వచ్చినప్పుడు ఛార్జెస్ పడవండి. సో మనకి 1 శారీకి మాత్రమే 199 ఛార్జెస్ పడింది రిటర్న్ ఛార్జెస్. అండ్ ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకొకటి కూడా నాకు మళ్ళీ రిటర్న్ రాకపోతుంది. సో అది ఇంకొక శారీ అండి, సో అది కూడా రిటర్న్ వస్తుంది. సో దానికి వచ్చేసి 150 అనుకుంటా, 150 వచ్చేసి రిటర్న్ ఛార్జెస్ పడింది. సో ఇదండి మీషోలో అయితే కన్ఫర్మ్గా అయితే రిటర్న్స్తో చాలా పెద్ద హెడేకే ఉంటుంది. సో
మీషోలో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు లాస్ వచ్చినా పర్లేదు, లాభం వచ్చినా పర్లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లోకి అనేది మీషోలో అనేది జాయిన్ అవ్వండి. సో దీంట్లో లాభం కూడా అలాగే వస్తుందండి. సో చెప్పలేం రిటర్న్స్ ఏ రూపంలో వస్తాయో తెలియదు. సో ఒక 10 ఆర్డర్స్ పంపించినా సరే మనకు 10 ఆర్డర్స్లోంచి 2 ఆర్డర్స్ అయినా రిటర్న్ రావచ్చు, 3 ఆర్డర్స్ రావచ్చు, ఒక్కొక్కసారి 10 ఆర్డర్స్ కూడా రిటర్న్ రావచ్చు. సో చెప్పలేమండి. సో 10 ఆర్డర్స్లో 10 ఆర్డర్స్ అనేవి కస్టమర్ రిటర్న్ పెట్టకపోవచ్చు. సో చెప్పలేము టైం అనేది ఎలా ఉంటుందో. సో దేనికైనా మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలండి ముందు. సో ఏదైనా పర్లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు రిటర్న్స్ వచ్చాయి 2 శారీస్ నాకైతే. సో నెక్స్ట్ టైం రాకపోవచ్చేమో, నెక్స్ట్ టైం వేరే దాంట్లో ప్రాఫిట్ రావచ్చు అని చెప్పేసి నేనైతే అలాగే ఆలోచిస్తున్నాను అండి. సో ఇక్కడ గివ్ అప్ ఇవ్వట్లేదు, స్కిప్ చేయట్లేదు నేను మీషోలో కానీ యూట్యూబ్లో కానీ. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి.